బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ముగిశాయి. దాదాపుగా 5-6 గంటలు విస్తృతంగా సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆస్తుల రిజిస్ట్రేషన్లు, బ్లూ సమస్యలు పరిష్కారం కోసం వేచి ఉన్న వారందరినీ బలవంతంగా బయటకు పంపించి కార్యాలయానికి తాళం వేసి మరి అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించిన సమయంలో తహసీల్దార్ రవీందర్ దత్తో సహా అధికారులంతా కార్యాలయంలోనే ఉన్నారు. ఏసీబీ అధికారుల బృందం తహసీల్దార్ రవీందర్ దత్కు సంబంధించిన కారులో అణువణువు తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రావడంతో తనిఖీలు చేపట్టామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. చెప్తున్నాను కదా, ఈ ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ ఒక సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగిందండి. శంషాబాద్ తహసీల్దార్ ఆఫీస్లో మాకు కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ ప్రకారము ఇక్కడ మేము సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, చెకింగ్ అనేది నడుస్తూ ఉంది. ఇంకా ఇట్ ఈస్ వెరీ ఎర్లీ టు సే ఎనీథింగ్ నౌ. 1-2 డీవియేషన్స్ మేము ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. ఒక 3-4 డీవియేషన్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా మేము నివృత్తి చేసుకోవడానికి ఈ యొక్క సర్ప్రైజ్ చెక్ ఇంకా కొనసాగుతుందని నడుస్తూ ఉంది. అది అయిపోయిన తర్వాత మీకు కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పగలుగుతాను. అదే చెప్తున్నాను, కొన్ని డీవియేషన్స్, కొన్ని వయలేషన్స్, కొన్ని నోటీస్ చేయడం జరిగిందండి ఆల్రెడీ. సో ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు సార్? ఎలిగేషన్స్ అంతే, కంప్లైంట్స్ ప్లస్ బయట మిగతా ఇన్ఫర్మేషన్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కలిపి ఇక్కడ మా ఉన్నతాధికారుల ఆదేశం ప్రకారం రావడం జరిగింది. అదే ఇప్పుడు ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను రివీల్ చేయడానికి లేదండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. రాఘవ కన్స్ట్రక్షన్ వాళ్ళే అంటారు సార్. అదే నేను చెప్తున్నాను కదా, ఏదైనా కానీ ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను రివీల్ చేయడానికి లేదు. ఇప్పుడు ప్రాసెస్లో ఉంది, అది నడుస్తుంది కాబట్టి కొంచెం అయిన తర్వాత నేను చెప్పగలుగుతాను. ఈ మొత్తం టోటల్ ఆఫీస్ పైన మేము ఇది సర్ప్రైజ్ చెక్ చేస్తాము. అట్లా ఏం లేదండి, అందరి పైన చేస్తున్నాము. ఎక్కడ స్పెషల్గా వయలేషన్స్లో ఎవరు బాధ్యులైతే వాళ్ళ పైన జరిగి ఉంటుంది. అదే ప్రాసెస్లో కొన్ని వయలేషన్స్ అయితే మేము నోటీస్ చేయడం జరుగుతుంది. ఆ నోటీస్ చేసిన వయలేషన్ ప్రకారము ఇది చేస్తామండి. నేను ప్రాసెస్ లో నడుస్తుంది, అది అయిన తర్వాత నేను చెప్తాను.